దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆన్లైన్ సెషన్కు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఆన్లైన్లో కూడి కొద్ది మాటలను ధ్యానించటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాన్ని ఒక మాటను చదువుకొని ప్రారంభించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని రాయబడి ఉంటుంది. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా ఈ ఆన్లైన్ ద్వారా మేమందరము కూడి ప్రార్థించటానికి, కొద్ది మాటలను మేము ధ్యానించటానికి నాయన మీరు సహాయము చేస్తున్నారు. వందనాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరినైనా మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో అక్కడంతా మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని రాయబడి ఉంటుంది. యోగ్యమైన జీవితం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారి మనసు యొక్క లక్షణాల్లో ఒకటైన వినయమైన మనస్సును ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలని పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ తనకంటే ఇతరులు గొప్పవారని, ఎక్కువవారని వినయముతో ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వినయ మనస్సు పౌలు అపోస్తలుడు కూడా కలిగి ఉన్నాడు. మరి విశ్వాసులందరిలో కూడా తక్కువవాడిగా, పాపులలో ప్రముఖమైన పాపిగా తనను తాను వర్ణించుకుంటున్న విధానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. పౌలు తనను తాను తగ్గించుకొని తనకెటువంటి యోగ్యత లేదని భావించుకుంటున్నాడు. కొందరికి తమ గురించి ఇందుకు వ్యతిరేకమైన ఊహ ఉంటుంది. అదేంటంటే విశ్వాసులందరిలో తామే గొప్పవారమని, పాపము విషయంలో తక్కువ వారమని భావించుకుంటారు. ఇది చాలా విచారకరం. పరిశుద్ధులందరిలో తాను అత్యల్పుడనని పౌలు అపోస్తలుడు చెప్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దీనత్వము చేత పౌలు అపోస్తలుడు ఎంతగా పట్టుబడ్డాడంటే, విశ్వాసులందరిలో తనను తాను అత్యల్పునిగా పౌలు ఎంచుకుంటున్నాడు. అటువంటి వినయ మనస్సును పౌలు అపోస్తలుడు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అటువంటి వినయ మనస్సు కలిగి ఉండాలని మనకు బోధిస్తూ ఉన్నాడు. నేటి దినాన పరిశుద్ధాత్ముడు మనము వినయ మనస్సు కలిగి ఉండటానికి మనకు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే గమనించండి, వినయ మనస్సు అంటే ఎటువంటిదో, దాని వలన ఎటువంటి మేళ్లు మనకి సమకూరుతాయో నేటి ధ్యానములో మనం నేర్చుకుందాం. మొదటిగా చూడగలిగితే వినయ మనస్సు కలిగిన వారు
హెచ్చు తగ్గులను ఏమాత్రం కూడా చూడరు. మరి క్రైస్తవ సంఘములో ఉండి అనేక మంది క్రైస్తవులు పక్షపాతము, హెచ్చుతగ్గులు, అంటరానితనం, లింగ వివక్షత, కులభేదం ఇటువంటి తేడాలు కలిగి జీవించటం అనేది చాలా విచారకరం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ప్రజలకు దాసుని స్వరూపము ధరించుకొని ఒక దాసుడిగా పరిచర్య చేసేవానిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనుషులందరినీ యోగ్యులుగా భావించి వారిని రక్షించి కాపాడటానికి ఆయన దాసునిగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని అందరికంటే దీనునిగా పుట్టాడు. చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలపోస్తలుడు అంటాడు 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి ఉంటుంది. వాస్తవానికి ఆయన ఉన్నతమైన హోదాలో తండ్రి కుడిపార్శ్వమున ఉండవలసిన ఆయన మనుషుల పోలికగా పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు, తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఎంతగా అంటే తన కోసం ఏమీ పోగొట్టుకోలేదు, మొత్తము కూడా పోగొట్టుకున్నాడు. గమనించండి, ఆఖరికి తన రక్తము ఒక బొట్టు కూడా తన శరీరములో లేకుండా ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందుకనే మనల్ని మనము తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని మనకంటే యోగ్యునిగా భావించకపోతే అతని క్రింద ఉండటానికి మనం ఇష్టపడం. అందువలన అతన్ని మనం దాసులము కాలేం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని మనము పైకి లేవనెత్తటానికి ఖచ్చితంగా మనము అతని క్రిందకు వెళ్ళి అతన్ని మనం లేపవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగానే మానవాళిని చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని మనలని ఆయన పైకెత్తారు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే వినయ మనస్సు కలిగిన వారు హెచ్చు తగ్గులను ఏమాత్రం కూడా చూడరు. ఏ భేదాలు కూడా వారికి ఉండవు. ఎదుటి వారిని, తోటి విశ్వాసులను గొప్పవారిగా ఎంచటమే వారికి తెలుసు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా వినయ మనస్సును కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, వినయ మనస్సు కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులను తనకంటే యోగ్యులుగా మరి భావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. తనకంటే యోగ్యులని ఆయన తలంచేవారు. అందుకే ఆయన కడరాత్రి భోజనానికి ముందుగా నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలను ఆయన కడిగారు. ఆ రోజుల్లో కేవలము బానిసలు మాత్రమే పాదాలు కడిగేవారు. ఒక ధనవంతుని ఇంటికి మనం వెళ్ళినట్లయితే ఆ యజమాని దగ్గర అనేక మంది బానిసలు ఉంటారు కదండి. వారు ఆ కాలములో మరి వారికి బానిసత్వం అంటే వారిని బానిసలుగా కొనుక్కుంటారు. వారికి జీతం అంటూ హక్కులంటూ ఏమీ ఉండవు. దాసుల కంటే కూడా బానిసలు తక్కువ స్థాయిలో ఉండేవారు. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు అతని చెప్పులు తీసేసి అతని పాదాలు కడగటం బానిస యొక్క బాధ్యత. గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులను ఎంత గొప్పగా ఎంచి ఉంటే, ఎంత దీనత్వము కలిగి వినయమైన మనస్సు కలిగి శిష్యులను గొప్పవారని ఎంచకపోతే ఆయన వారి పాదాలను కడుగుతారు. గమనించండి, అందుకనే ఆయన దాసునిగా మారాడు. ఆయన ఒక బానిసగా మారిపోయాడు. అటువంటి తగ్గింపును యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. వాస్తవానికి ఆయన ఒక ప్రధాన యాజకునిగా ఉండవలసిన ఆయన తనను తాను తగ్గించుకున్నారు. ఒక బానిస మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టారు. ఎందుకని అంటే గమనించండి, మీరు నాకంటే యోగ్యులని ఆయన వారితో చెప్పాడు. శిష్యులు ప్రభువు కంటే ఏమాత్రము కూడా గొప్పవారు కాకపోయినప్పటికీ వారు యోగ్యులని ఆయన ఎంచుకున్నాడు. అదే నిజమైన వినయమైన మనస్సు. అటువంటి వినయ మనస్సు కలిగిన వారు తమను తాము తగ్గించుకోగలరు, ఎదుటి వారిని హెచ్చించగలరు. వినయమైన మనస్సు కలిగిన వారు
హెచ్చు తగ్గులు ఏమాత్రం కూడా చూడరు. ఆ రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఉండవలసిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, వినయ మనస్సు కలిగిన వారు ఎక్కువ మందిని సంపాదించుకోగలరు. పౌలపోస్తలుడు కొరింథీయులకు మొదటి ఉత్తరాన్ని రాస్తూ 9వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని అంటున్నాడు. గమనించండి, నాకు స్వతంత్రుడిగా ఉండటానికి, యజమానిగా ఉండటానికి అందరికంటే ఎక్కువ అవకాశం నాకే ఉంది. కానీ నేను ఎక్కువ మందిని ప్రభువు కొరకు సంపాదించాలి, ప్రభు కొరకు నేను పట్టుకోవాలి. కాబట్టి అందరికంటే నన్ను నేనే దాసునిగా ఎంచుకున్నాను. గమనించండి, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వినయమైన మనస్సు అది. ఆ వినయ మనస్సు పౌలపోస్తలుడు కలిగి ఉన్నాడు కనుకనే 3 మిషనరీ ప్రయాణాలు చేయగలిగాడు. అనేక పట్టణాల్లో మరి సంఘాలను స్థాపించగలిగాడు. స్థాపించబడిన సంఘాలను ఆయన తన వాక్యము ద్వారా, ఉత్తరాల ద్వారా బలపరచగలిగాడు. గమనించండి, తానే అన్ని సంఘాల దగ్గరికి కూడా వెళ్ళాడు, అన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. అంతేగాని నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను, అందరు నా దగ్గరికి రండి అన్నట్టుగా మరి పౌలపోస్తలుడు ఎక్కడ కూడా మనకు కనిపించడు. ఈ కారణం చేతే, తనను తాను తగ్గించుకున్న కారణం చేతే అనేక మందికి దగ్గరయ్యాడు, అనేక మందిని సంపాదించుకోగలిగాడు. పౌలపోస్తలుడు ఎంతో వినయంగా తనను తాను అందరికీ దాసునిగా చేసుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా శిష్యుల కంటే తాను ప్రాముఖ్యమైన గలవానిగా ఏ రోజు కూడా అనుకోలేదు. శిష్యులే గొప్పవారు అని యేసుక్రీస్తు ప్రభువారు తలంచారు. కనుకనే వారికే మొదటి ప్రాధాన్యత ఆయన ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మన వంటి వాడై ఆయన మన జీవితంలో తనను తాను ఐక్యపరుచుకున్నాడు. ఆయన శరీరధారి అయి సేవకునిగా మారటానికి సిగ్గుపడలేదు. మనలను ఆయన తన సహోదరులని పిలుచుకోవటానికి కూడా సిగ్గుపడలేదని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మనది ఏ జాతి అయినా సరే, ఏ కుటుంబం అయినా సరే, ఎంత చదివినా సరే, ఎంత తెలివైన వారమైనప్పటికీ, ఏ పదవిలో ఉన్నప్పటికీ మనమందరము సమానమే అని చూపించి యేసుక్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఈ లోకంలో స్థాపించారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే మనం చదువుకున్న వాక్యానుసారం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో మనము వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అని పౌలపోస్తలుడు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వినయ మనస్సు కలిగిన వారు ఇతరులు తనకంటే యోగ్యులని ఎంచుకుంటారు. గమనించండి, ఇతరులు తనకంటే యోగ్యులని ఎంచుకుంటారు. ఈ లోకంలో ఎవరికి వారు తాము ఇతరుల కంటే ఎంతో తెలివైన వారమని, విద్యావంతులమని, ధనవంతులమని భావిస్తుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని తెలివైన వారిగా చేసింది ఎవరు? దేవుడే కదా. ఒకవేళ మానసిక ఎదుగుదల లేకుండా అనేక మంది లోకంలో పుడుతూ ఉన్నారు. అటువంటి వారిలాగానే మనల్ని కూడా ఆయన చేసి ఉంటే మన పరిస్థితి ఏంటి? లోపము కలిగిన వారిగా పుట్టించి ఉంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? కానీ దేవుని కృప వలన ప్రస్తుతం ఉన్న క్షేమాన్ని, సమృద్ధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. కేవలం ఆయన కృప వలన మాత్రమే ఈ స్థితిలో మనం ఉన్నాం. మన స్థితిని బట్టి నిజముగా మనం ఎంతో దీనులము కావలసి ఉంది. బుద్ధిహీనుడు మాత్రమే గర్విస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని దృష్టిలో అందరూ ఎలాగ సమానమో మనం కూడా వినయమైన మనస్సు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనవలెనని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అందుకని వినయ మనస్సు కలిగిన వారు ఇతరులు తనకంటే యోగ్యులని ఎంచుకుంటారు. అంత మాత్రమే కాదు, వినయమైన మనస్సు గలవారు పదవిని కోరరు. గమనించండి, ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును
మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు రాజుగా కాకుండా ఒక వడ్లవాని కుమారుడిగా ఉండటానికే ఆయన ఇష్టపడ్డాడు. సంతోషంగా దాన్ని ఆయన అంగీకరించాడు. ప్రభువు వారు తన పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎటువంటి బిరుదు కూడా పెట్టుకోలేదు. ఆయన్ని సేవించటానికి వచ్చిన ప్రజల మీద పదవిని కానీ లేక ప్రజల నుండి బిరుదుని కానీ ఆయన ఏమాత్రం కోరుకోలేదు. అన్ని విషయాలలో కూడా ఆయన తన సహోదరుల వంటి వాడయ్యాడు అని మనకు లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. మనుషుల నుండి ఘనతను పొందటానికి ఆయన ఏమీ కూడా చేయలేదు. ఆయన ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు దానిని ఎవరికి చెప్పవద్దని ఆయన వారికి హెచ్చరిస్తూ ఉండేవాడు. మహిమంతా కూడా మరి తండ్రికే చెందాలని ఆయన కోరుకున్నాడు. గమనించండి, ఎవరిని తన వైపు ఆకర్షించుకోవాలని ఆయన కోరుకోలేదు. పేరు ప్రతిష్టల కొరకు ఆయన స్వస్థతలు చేయలేదు. అందుకే ఆయన మనందరి ఆరాధనలకు యోగ్యుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వినయ మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారు ఏ పదవిని కూడా ఆశించరు, ఏ స్థానాన్ని కూడా వారు ఆశించరు. అంత మాత్రమే కాదు, మరి వినయ మనస్సు కలిగిన వారు ఇతరుల స్వేచ్ఛకు హాని కలిగించరు. పాపము చేత సాతాను చేత పట్టబడి స్వేచ్ఛ లేని జీవితంలో బ్రతుకుతున్న ప్రజలను పాపం యొక్క నియమం నుండి ప్రభువు వారు విడిపించి స్వేచ్ఛను మనకు అనుగ్రహించారు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో పౌలపోస్తలుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటున్నాడు. గమనించండి, ఆయన దీనత్వము కలిగి మనల్ని జీవింపజేసి పాప నియమము నుంచి మరణ బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించారు. ప్రజలందరికీ అన్ని వేళలా హక్కులతో కూడిన జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. క్రీస్తునందున్న వారికి మరి స్వేచ్ఛగా ఉంటారు, వారికి ఏ శిక్ష విధి లేదు అన్న మాటలు పౌలపోస్తలుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే మరి వినయ మనస్సు కలిగిన వారు ఇతరుల స్వేచ్ఛకు హాని కలిగించరు. వారు స్వేచ్ఛగా ఉండటానికే మరి మొగ్గు చూపుతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపము నుండి, ఆ రీతిగా అపవాది బంధకాల నుండి, మరణ బంధకాల నుండి మనము స్వేచ్ఛగా ఉండటానికే ఆయన మన పాపాలను తన వీపు మీద మోసుకొని శిలువ మీద మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని మాదిరిగా కలిగి వినయ మనస్సును మనం ధరించుకోవాలి. ఆ వినయ మనస్సు మనకు అనేకులను పట్టుకునే అవకాశాన్ని ఇస్తుంది. ప్రభువు వద్దకు వారిని నడిపించే అవకాశాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, వినయ మనస్సు కలిగిన వారు ఘనతకు యోగ్యులు. గమనించండి, ఘనతకు యోగ్యులు. వినయ మనస్సు గల ప్రభువు దాసుని స్వరూపము ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తానే రిక్తునిగా ఎంచుకొని తగ్గించుకున్నందుకే ఈ లోకంలో మిక్కిలి ఘనత పొందాడు. గమనించండి, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనంలో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గమనించండి, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్సు ఘనత పొందటానికి కారణమవుతుంది. గర్వించిన హృదయం అది అకస్మాత్తుగా ఒక రోజున మరి కూలిపోతుంది. అంటే వారు అకస్మాత్తుగా పడిపోతారు వారి గర్వాన్ని బట్టి. గమనించండి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రభువు వారు మనకు చూపిన వినయ మనస్సు కారణంగా దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అందుకే అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వబడింది. ఆ పేరు పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ మరి ప్రతి మోకాలు కూడా వంగేలాగా దేవుడు అటువంటి ఘనతను యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చారు. ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటుంది అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును పోలి ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వినయమైన మనస్సు కలిగిన వారు ఇతరుల కంటే యోగ్యులని తలంచుచు ఎదుటివారికి, ఇతరులు తమ కంటే యోగ్యులని తలంచుతూ మరి ఎదుటివారికి లోబడతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తాను అలాగున 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. గమనించండి, తల్లిదండ్రులకు ఆయన విధేయత చూపించాడు, తగ్గింపును కలిగి ఉన్నాడు. మరియా యోసేపులు పాపము చేయని పరిపూర్ణులు కారు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప పరిపూర్ణులు ఎవరు కూడా లేరు. మరియా యోసేపులు సంపూర్ణులు కాదు. అయితే వారింటిలో పాపరహితుడు, సంపూర్ణుడు, ఎన్నడూ కూడా మరి ఒక తప్పు కూడా చేయని, ఊహలో కూడా పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కాబట్టి ఎవరికి లోబడాలి? పరిపూర్ణులు కానీ మరియా యోసేపులు పరిపూర్ణుడైన యేసుకు లోబడాలని మనం అనుకుంటాం కదా. కానీ తాను పరిపూర్ణుడయ్యుండి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపూర్ణులు కానీ తన తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు. గమనించండి, మనకంటే పరిపూర్ణులు కాని వారికి లోబడటం ఎంత కష్టమో మనకి తెలిసే ఉంటుంది. గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకంటే పరిపూర్ణత లేని వారికి మనం లోబడగలమా? కానీ మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభువు వారి మాదిరిగా వినయ మనస్సు కలిగి దీనులమైతే ఖచ్చితంగా మనకు అటువంటి భేషజాలు ఏమీ కూడా ఉండము. వారిని మనం యోగ్యులుగా ఎంచుతాము, వారికి మనము లోబడతాం. మనం ఒట్టివారమని గుర్తించాము కాబట్టే మనం ఎవరికైనా లోబడగలిగే స్థాయిలో మనం ఉంటాం. కలిగినదంతా ప్రభువు వారి వలనే కలిగింది, మన వలన ఏమీ లేదు, మన శక్తియుక్తుల వలన ఏమీ కాదు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా వినయ మనస్సును మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మిగిలిన వారందరినీ కూడా మనం యోగ్యులుగా ఎంచుతాం. మన ఘనతకు యోగ్యమైన మరి విధానం ఏంటంటే వినయ మనస్సే. వినయ మనస్సే మన ఘనతకు రహస్యం. మనం దీనులమైతే ఎవరి విషయాలలో కూడా మనకే సమస్య కూడా ఉండదు. మనం ఎప్పుడైతే ఇతరుల కంటే యోగ్యులు మనం ఎంచుకొని వారిని డామినేట్ చేయాలని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు అనేకమైన సమస్యలు ఆరంభమవుతూ ఉంటాయి. అది గృహమైనా, అది ఆఫీస్ అయినా, అది సంఘమైనా సరే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యుడు మరి వినయంగా ఏ విధంగా జీవించాలో అనే దానికి ఎంతో మంచి మాదిరిని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపించారు. ఆ యోగ్యుడైన ప్రభువుని మనం మనసారా అనుసరించి ఆరాధించుదాం. హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభువారి వినయ మనస్సు మనము కూడా కలిగి ఉందాం. అటువంటి వినయ మనస్సు కలిగి ఉండటానికే పరిశుద్ధాత్ముడు మన ముందు అనేకమైన విధానాలను మాదిరిగా ఉంచాడు. ఆ రీతిగా వినయమైన మనస్సును కలిగి ప్రభువుని మహిమపరిచే వారంగా, ఆయనను ఆరాధించే వారముగా, ఆయన వలన ఘనత పొందే వారంగా ఉందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఉన్న ప్రాంతంలోనే మీరు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో మరి కొనసాగుదాం. దేవాది దేవుడి రోజున మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి వినయమైన మనస్సును మనం కలిగి ఉండాలి. వినయ మనస్సును యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉండి మనకు మాదిరిగా ఉండి ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా దేవుని నుంచి అత్యధికమైన ఆశీర్వాదాలను అనుభవించటానికి వినయ మనస్సు కారణమవుతుంది. గనుక
ప్రతి ఒక్కరము కూడా వినయ మనస్సును కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, వినయ మనస్సు కలిగి ఇతరులను మాకంటే యోగ్యులుగా ఎంచమని మీరు మాకు నేర్పి ఉన్నారు. స్తోత్రాలు. దీన్ని అనుసరించి అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మేము ఉండులాగున సహాయము చేయండి. మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. విన్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, ఫలింపులోనికి తీసుకొని రండి. ఈ ఆన్లైన్ సెషన్ అంతటిని మీరు దీవించారు, ఆశీర్వదించారు. మీకు వందనాలు. ఇది నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి. వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి. అలాగే నిమిత్తం పనిచేస్తున్న మేడం పెర్సిస్ గారిని బట్టి స్తోత్రాలు. వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి, సహాయము చేయండి. అలాగే పెనియేలు కుటుంబం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతం నుంచి అయితే వారు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీ కృపను చూపించండి. వారి ఉద్యోగాలలో, వారి వ్యవహారాలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయము చేయండి. రాజా, ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు. మీ నామంలో తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. మరి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు ప్రజల క్షేమాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రక్షించబడిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రక్షణ పొందుకొని తెలుగు ప్రజల నిమిత్తం నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి సువార్తను ప్రకటించడానికి నాయన ఒక గొప్ప తరుణాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో భద్రపరచండి. క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.